ది ఒడిస్సీ మూవీ రివ్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ది ఒడిస్సీ సినిమా ఎలా ఉందో చూద్దాం. పాజిటివ్స్. మొదటి 30 నిమిషాల తర్వాత ఒడిస్సియస్ ప్రయాణం మొదలయ్యాక సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని సన్నివేశాలు హారర్ మూవీలా ఉత్కంఠ కలిగిస్తే, మరికొన్ని గ్రాండ్ కమర్షియల్ సినిమాను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్‌లో అన్ని కథాంశాలకు మంచి ముగింపు ఇచ్చారు. మ్యాట్ డేమన్ ఒడిస్సియస్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ పెద్ద తెరపై చూడదగ్గలా ఉంటుంది. సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భారీ స్థాయి నిర్మాణ విలువలు, ఎమోషనల్ డ్రామా సినిమాకు పెద్ద ప్లస్. కథలో ఉన్న లేయర్స్ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా ఉంచుతాయి. నెగటివ్స్. మొదటి భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. సినిమా మొత్తం స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు యాక్షన్ లేదా హై మూమెంట్స్ ఆశించే వారికి ఇది నచ్చకపోవచ్చు. కొన్ని డైలాగ్స్ సరిగ్గా అర్థం చేసుకోవడం కాస్త కష్టం. కొన్ని పాత్రలతో ఎమోషనల్ కనెక్షన్ పూర్తిగా ఏర్పడదు. కొన్ని సందర్భాల్లో సౌండ్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ సినిమా పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఓపికతో చూడాలి. ఫైనల్ వెర్డిక్ట్. ది ఒడిస్సీ ఒక విజువల్‌గా అద్భుతమైన, టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో రూపొందిన ఎపిక్ సినిమా. ఇది రెగ్యులర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు. నెమ్మదిగా సాగే, ఎమోషన్స్‌తో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించే వారికి ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ట్రోజన్ వార్. ఒడిస్సియస్ కథ గురించి ముందుగా కొద్దిగా తెలుసుకుని వెళ్తే సినిమా మరింత బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను తప్పకుండా